ఇప్పుడు ఎవరు అంటే ట్రంప్ అన్నట్టు. కనుక ఇది ఇజ్రాయెల్ చేసిన యుద్ధం. ఎందుకనంటే ట్రంప్ ఎలా చెప్తే అలా తల ఊపగలుగుతాడు, అహంతో ఊగిపోతున్నాడు. ఉపయోగించుకున్నారు, ఖమేనీని ఖతం చేశారు. కానీ ఇజ్రాయెల్కి తెలుసు యుద్ధం ఆగదు, తలనొప్పి అమెరికాలో అవుతుంది. కానీ అమెరికాకి ఇదంతా ఏం తెలియదు. కొట్టాలి, ఖమేని దొరికాడని కొట్టేశారు. ఫిబ్రవరి 28 నాడు ఖమేని కొట్టేశారు, 40 మంది ఆర్మీ జనరల్స్ ని కొట్టేశారు. యుద్ధం ఆగదు. ఇరాన్ కూడా 40 ఏళ్లుగా వాళ్ళ మీద ఇవి ఉన్నాయండి, శాంక్షన్స్ ఉన్నాయి. 40 ఏళ్ళు శాంక్షన్స్ పెట్టుకున్న దేశము మీరు ఇప్పుడు చూడండి, ఇన్ని దేశాలు సుమారుగా 15 దేశాలు అఫెక్ట్ అయినాయి ఇరాన్ కారణంగా. 15 దేశాలు సఫర్ అవుతుంది. కానీ అంత బలంగా ఉంది ఇప్పటికి కూడా. మనుషులు అందరూ పోయారు, వాళ్ళ లీడర్షిప్ లేదు. ఎంత పయస్ ఉంది. ఖమేని బ్రతుకున్నప్పుడే ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ, లీడర్షిప్ ను మార్చాలని. అయినప్పటికీ సరే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, మిసైల్స్, లేకపోతే ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్, తర్వాత డ్రోన్స్, వాటితోటి ఈరోజు పోరాటం చేస్తున్నారు. గొంతు పిసికేశారు. కనుక హర్మౌజ్ అంటే అర్థమైందంటే మన దగ్గర చికెన్ నెక్ లాంటిది. ఊపిరి, ప్రపంచం యొక్క ఊపిరి ఆడకుండా చేసేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి పిక్చర్ మనం చూస్తున్నాం. కానీ మనకైతే వచ్చిన చావు ఏంటంటే మన వంటగదికి వచ్చింది, డైరెక్ట్ గా వచ్చేసింది. డీజిల్, పెట్రోల్ కూడా ధరలు పెరుగుతాయి. ఇంకొక వారం జరిగిందంటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఇంకొక వారం ఇంత జరిగినా కూడా ఫైనల్ గా మనం అందరం కోరుకోవాల్సింది ఏంటంటే సామాన్యుడి వరకు దీని ఇంపాక్ట్ పోకూడదు. దీని కొరకు మనం ఏమైనా చేయాలి, ఏదైనా చేయాలి. కానీ సామాన్యుడి వరకు రాకుండా మనం చూసుకోగలిగితే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇవి ఇలాగే ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. కనుక బయాస్గా ఏ వైపు మనం తీసుకున్నా అది తప్పే అవుతుందని నేను అంటున్నాను. ఏ వైపు మనం తీసుకున్నా కూడా, ఎందుకంటే లాంగ్ హిస్టరీ ఉంది దీంట్లో.